తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కరెంటు బిల్లు కట్టేవారికి ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మే నెలలో కరెంటు బిల్లులు కట్టే వారందరూ కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత కరెంటుకు సంబంధించి మీరు బిల్లు చెల్లించే దానిపైన మరొక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయొద్దు. పూర్తిగా అయితే వీడియోని చూడండి. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కరెంటుకు సంబంధించి, కరెంటు బిల్లులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి చూస్తే ఫ్రెండ్స్, మనకొక అప్డేట్ అయితే వచ్చిందండి. సో, ఈ యొక్క అప్డేట్‌ని క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తెలంగాణలోని కోట్లాది మంది గృహ విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2026, 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గృహ అవసరాలకు వాడే విద్యుత్ ఛార్జీలను పెంచడం లేదని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి టీజీఈఆర్సీ స్పష్టం చేసింది. గత కొంతకాలంగా విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయని ఊహాగానాలను సామాన్య మరియు మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం పడకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగదారులకు పాత టారిఫ్ రేట్లే వస్తాయని, దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది కుటుంబాలకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గృహ వినియోగదారులకు లభించే ఊరట లభించినప్పటికీ నాన్ డొమెస్టిక్ వాణిజ్య పరిశ్రమ వినియోగదారులకు మాత్రం స్వల్పంగా భారం పడనుంది. పీక్ అవర్స్, ఎక్కువ డిమాండ్ ఉండే సమయంలో విద్యుత్ వినియోగాన్ని నియంత్రించేందుకు టైమ్ ఆఫ్ డే టీఓడి ఛార్జీలను యూనిట్కు ₹1 నుంచి ₹1.5 పెంచుతూ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. అంటే నిర్దిష్ట సమయాల్లో విద్యుత్ వినియోగించే వ్యాపార సంస్థలకు, పరిశ్రమలకు ఇప్పుడు అదనంగా 50 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. విద్యుత్ గ్రిడ్పై ఒత్తిడి తగ్గించేందుకు మరియు లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఈ సవరణలను చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు వివరించారు. అలాగే విద్యుత్ ప్రమాదాల బారిన పడినటువంటి వారికి లేదా ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి, తీవ్రంగా గాయపడినటువంటి వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం మానవతా దృక్పథంతో మరణించిన వారికి ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని ₹5-8 లక్షల పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న పరిహారం కుటుంబ అవసరాలకు సరిపోవడం లేదని భావించిన సర్కార్ ఈ పెంపు ద్వారా బాధిత కుటుంబాలకు మరింత భరోసా కల్పించాలనే లక్ష్యం పెట్టుకుంది. ఈ నిర్ణయం పట్ల ఉద్యోగదారుల నుంచి హర్షం వ్యక్తమవుతుంది. ఉచిత విద్యుత్ పథకాలతో అమలు పాటు ఇలాంటి చర్యలు చేపట్టడం చాలా ముఖ్యమని రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు సూచించినటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. సో, మనకు మొత్తంగా ఈ యొక్క ఫ్రీ కరెంట్‌కి సంబంధించి 200 యూనిట్లు ఎవరికైతే ఇస్తున్నారో వారికి 250 యూనిట్లు కూడా పెంచేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. వీటికి సంబంధించి మరికొన్ని రోజుల్లో మనకు స్పష్టమైనటువంటి అప్డేట్‌తో కూడినటువంటి వివరాలైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ అయితే చేయబోతుంది. ఎందుకంటే ప్రస్తుతం సమ్మర్‌లో ఎక్కువ మంది గృహ వినియోగదారులు చిన్న, అంటే బీపీఎల్ రేషన్ కార్డు కలిగినటువంటి వారు చిన్న కుటుంబాలు ఏవైతే ఉంటాయో వారికి కూడా ఖచ్చితంగా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఇవి ఎక్కువగా వాడి విద్యుత్ వినియోగం అనేది ఎక్కువగా పెరగడం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తూ వాటితో పాటు ఫ్రీ కరెంట్‌ని కూడా పొడిగిస్తే ఎవరైతే మనకు మధ్యతరగతి కుటుంబాల కంటే దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి బీపీఎల్ రేషన్ కార్డుదారులను వాళ్ళకి మరింత లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సో, కరెంటు బిల్లు కట్టే వారికి అందరికీ ఈ విధంగా మే నెలలో ఇచ్చినటువంటి శుభవార్తకు సంబంధించి మీరు ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.